అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ప్రజెంటేషన్ తీసుకెళ్ళటం వాళ్ళతో కూర్చోవటం అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట. జనరల్గా చైర్మన్ అంటే అవన్నీ వెళ్ళక్కర్లా, ఆఫీస్తో కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది. బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజుల దాకా బోర్డు మీటింగ్ ఉంటుంది. బట్ ఈయన అలా కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చోవటం చేయటం, అందరితో కలిసిమెలిసి. ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచన ఉన్నారండి. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు, ఆయన కూడా సైట్ ఇస్తున్నారు. మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని అవసరం కూడా. ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు గిబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం, వెళ్ళి చేయటం. ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి, మీరు ఏమో కన్సెషన్లు అడగొద్దు అండి అని చెప్పేవాడిని. ఇవ్వలేని వాళ్ళకే ఫ్రీగా చేసేవారు. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించారని చెప్పారు. మన వసంత నాగేశ్వరరావు గారు అని ఎవరికి హోమ్ మినిస్టర్ అవన్నీ చేశారు. ఇప్పుడు వసంత ప్రసాద్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన. వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ, దాంట్లో హాస్పిటల్లో డాక్టర్. ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి, మీకు ఎందుకు అంకుల్, మీరు ఊరికే ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి, పంపించేయండి, నేను చూసుకుంటాను. అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడని చెప్పడానికి లేదు. గ్రేట్ కదండి. తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నప్పుడు. పెట్టినప్పుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది, ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గబుక్కున వెళ్ళి భర్తతోనూ అత్తగారితోనూ అమ్మతో, కన్నతల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు, హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంశయిస్తారు. అలాంటి వాళ్ళ కోసమని వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది, ఒక అద్భుతమైన వ్యాన్. ఎంట్రాబరారు ఉండగానే మొదలు పెట్టించినట్టున్నారు. తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. అది అడిగినప్పుడల్లా ఇచ్చేవారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ మన మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అన్నమాట టెస్టింగ్. ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి ఏం గొడవ లేదు, తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం. చేసి తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు, మనం కూడా ఒక వ్యాన్, అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలని చెప్పి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్లో వచ్చి తీసి అది చేయించాను. ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తాను. అవునా? గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా మరి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు. నా బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్. ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు. నటుడుగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి, ప్రధానమైన పోలిక ఏంటి సార్? ప్రధానమైన పోలిక అంటే ఏదో పులి కడుపుని పులి పుడుతుంది, పిల్లి పట్టదు అన్నట్టుగా. ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తనయుళ్ళగా పుట్టాడు. ఆయన అంటే అంత గౌరవం, అంత మాట, పద్ధతి. అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్గా మా జైబేరి కింద కూడా ఒకసారి వెళ్ళి డేట్లు అడిగాను. బాబు ఒక పిక్చర్ చేద్దామని ఉంది, చేయండి అన్నగారు, తప్పకుండా చేయండి, మంచిది చేద్దాం అన్నాడు. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసాం. బాగా ఆడింది. కరెక్ట్గా ఆ సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చిందన్నమాట నాకు దాంట్లో. అప్పుడు మా అమ్మాయికి పెళ్లి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు, పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టాను. పెళ్లి చేసి చెప్పా బాలకృష్ణ గారు కూడా, మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా సరిపోయింది. అట్లా చాలా మంచి హృదయం. తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు 7 ఊళ్ళు అంటారు, అయ్యి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్లో ఉన్నాయి. అవును సార్. అక్కడ షూటింగ్, అక్కడ ఫారెస్ట్లో అనమాట. అసలు మధ్యాహ్నం కూడా బాబు 1 గంట రెస్ట్ తీసుకుని రండి, పర్లేదు, వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే, ఎందుకండి ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్కి వెళ్తురు కానీ బాబు అన్నీ అరేంజ్ చేశాను అంటే, వద్దొద్దు ఏం వద్దని మన ఈ వ్యాన్ ఉంటుంది కదా, జనరేటర్ వ్యాన్, జనరేటర్ కింద చాపేసుకుని దాని మీద పడుతుంది. అంత సింపుల్ అనమాట. సింపుల్, చాలా హంబుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.